తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతి కంపుతను ముంచేస్తున్నారు. దీని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ఉంది. దానికి అనుగుణంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ప్లాన్ ప్రకారం ముందుకు రావడానికి సిద్ధమైంది. కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారు. వారు వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేము కార్యాచరణ రూపొందించాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచనతోని పక్కా ప్లాన్తో ఉంటున్నాం. ఎందుకంటే మీ అందరూ తెలిసి వాళ్ళ మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముంచారు, ప్రజల ఎత్తున బాగా పెట్టిపోయారు. వీళ్ళు మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కానీ మూసి ప్రక్షాళనకు ఎక్కడి చేస్తే పైసలు ఇప్పుడు వాళ్ళు 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు అప్పు చేసిపోతే వీళ్ళు చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఒక ప్లాన్ లేదు, కేవలం మభ్యపెట్టే మాటలు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి కంపుతోని కాంగ్రెస్ పార్టీ అలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలను. కాబట్టి 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అన్న పేరుతోని హైడ్రాను ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా పోతుంది, ఎందుకంటే హైడ్రా విషయంలో ప్రజలు కూడా పూర్తి వ్యతిరేకత వస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కొరుతోని తలగొకుండా పరిస్థితి.